ఆంధ్రప్రదేశ్‌ని పట్టి కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అతిపెద్ద కుంభకోణంగా మద్యం కుంభకోణం అని చెప్తున్నారు. ఎందుకంటే అది క్లాసికల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా పక్కన పెట్టి సొంత బ్రాండ్‌లు తయారు చేయడం, నగదు రూపంలో అమ్మకాలు జరపడము, అంతేకాకుండా ముడుపులు అంటే పర్మిషన్ ఇచ్చి అమ్ముకోవడానికి అవకాశం, కొనుగోలుకు అవకాశం ఇచ్చినటువంటి అన్ని కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడము, ఇవన్నీ ఒక ఛానలైజ్ అయ్యి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దల వద్దకు చేరాయనే ఆరోపణల మీద దర్యాప్తు విచారణ వేగవంతం కావడము, కీలకమైనటువంటి వ్యక్తులందరినీ ఇప్పుడు అరెస్ట్ చేయడం, సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి ఊరట లభించకపోవడం, ముందస్తు బెయిల్ లభించకపోవడం, సిట్టు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగప్రవేశం చేయడం, దీంతో ఓవరాల్గా ఈ కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక బ్రహ్మాస్త్రంలా లభించిందనే చెప్పాలి. పార్టీలో ఎవరో పెద్దలు, మిగతా వాళ్ళు ఎవరైనా ఇరుక్కుంటే పెద్ద సమస్య కాదు, కానీ మంత్రులు ఎవరో నేరుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫస్ట్ ఫ్యామిలీ అయినటువంటి ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి, భారతీ రెడ్డికి, వీళ్ళిద్దరికీ ఈ దర్యాప్తులో వీళ్ళిద్దరిని క్రమేపీ వీళ్ళిద్దరి చుట్టూ ఉచ్చు బిగుసుకునేటటువంటి తరహాలో విచారణ దగ్గరగా చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణము ఇప్పటికీ అరెస్ట్ అయినటువంటి వాళ్ళని చూస్తే కనుక అత్యంత సమీపంగా కోటరీలో కీలకమైనటువంటి వ్యక్తులుగా మొత్తం తామై వ్యవహరించి అధిష్టానం అధినేత ఏం చెప్తే ఆయనకి తలలో నాలుకల ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఈ కుంభకోణంలో భాగం అని తేలడము, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడము, రిమాండ్కి పంపడము, ఇప్పుడు విచారణకి వాళ్ళని సిఐడి కస్టడీలోకి తీసుకునేటటువంటి పరిస్థితి ఉండడంతో నేరుగా వీళ్ళన్నీ కూడా అటు జగన్మోహన్ రెడ్డిని, భారతీ రెడ్డిని చూపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ధనంజయ రెడ్డి ఐఏఎస్, కన్ఫర్ ఐఏఎస్ అడిషనల్ సెక్రటరీగా ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేశారు. అన్ని వ్యవహారాలు కూడా అధికారికమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తరపున ఈయనే నిర్వహించేవారు. ట్రాన్స్ఫర్లకు సంబంధించి కానీ, మంత్రులకి అపాయింట్మెంట్స్ కానీ, మంత్రులకు సంబంధించి కానీ, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నారు అనేది అందరికీ సమాచారం చేరవేయడం కానీ, ఓవరాల్గా కీలకమైనటువంటి అధికారిగా ధనంజయ రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్లో పనిచేయడం అనేది అడిషనల్ సెక్రటరీ హోదాలో ఐఏఎస్ అధికారి. ఇంకా రెండో అయితే ఓఎస్టీగా ఉండేటటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి తరపున పర్సనల్గా అఫీషియల్గా ఉండేటటువంటి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా మొత్తం వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టినటువంటి కృష్ణమోహన్ రెడ్డి. ఇక భారతీ సిమెంట్స్, వైఎస్ భారతీ అధీనంలో ఉండేటువంటి భారతీ సిమెంట్స్లో ఫైనాన్షియల్ డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ. ఈ మద్యం కుంభకోణంలో నిధుల మళ్లింపు, నిధులు చేరవేత, నిధులు వేరే రూపంలోకి గొలుసు కంపెనీలోకి మార్చడము, వాటిని బంగారం రూపంలోకి లేదంటే పెట్టుబడుల రూపంలోకి రియల్ ఎస్టేట్లో మార్చడంలో వీళ్ళంతా కూడా, అంటే ఈ ముగ్గురు వ్యక్తులు అసలు ప్రధానంగా నిన్న మొన్నటి వరకు కనిపించిన రాజ్ రెడ్డి అనే ఆయన హ్యాండ్లర్గా వసూళ్లు చేయడము, వీళ్ళకి అప్పగించడం అనేటటువంటి పాత్రను పోషించారు. దానిని ఏ స్థాయిలో ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లించాలి, ఆ నిధులను ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఓవరాల్గా ఆ హ్యాండ్లర్ తర్వాత పాత్రని వీళ్ళు పోషించారనేటటువంటిది ఇప్పుడు సిట్ తేల్చినటువంటి అంశం. అందువల్ల ఇంత కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో అతి కీలకంగా వ్యవహరించినటువంటి వీళ్ళ ముగ్గురు, జగన్మోహన్ రెడ్డికి చాలా సమీపంగా అత్యున్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ధనంజయ రెడ్డి, ఓఎస్టీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ఇంకా భారతీ రెడ్డి చెప్పినట్లుగా వింటూ ఆమెకు అవసరమైనటువంటి ఆ ఫ్యాక్టరీ వ్యవహారాలు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి డైరెక్టర్, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ. వీళ్ళ ముగ్గురు కూడా ఈ మద్యం కుంభకోణంలో పాత్రధారులు అంటూ నిర్ధారిస్తూ విచారణ మొదలుపెట్టింది. ఇప్పుడు వీళ్ళకి ప్రాథమికమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి కనుక కళ్ళు మూసుకోలేము, వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. హైకోర్టులో ప్రయత్నం చేశారు, సుప్రీంకోర్టులో కూడా ప్రయత్నం చేశారు. చాలా పెద్ద సీనియర్ న్యాయవాదులనే పెట్టుకున్నారు, అభిషేక్ సింఘ్వి వంటి వాళ్ళని పెట్టుకున్నారు. కానీ అయినా కూడా ప్రభుత్వం తరపున సమర్పించినటువంటి ఆధారాలు, సాక్ష్యాలు ఏమైనా వాటిని పరిగణనలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు వీళ్ళకి బెయిల్ నిరాకరించింది. బెయిల్ నిరాకరించడంతో ప్రాథమికంగా కొంత ఆధారం ఉంది వీళ్ళని పోలీసులు దర్యాప్తులోకి తీసుకోవడానికి, అరెస్టులోకి తీసుకోవడానికి అనే విషయం అయితే స్పష్టమవుతుంది. ఇప్పుడు వీళ్ళు వెల్లడించేటటువంటి విషయాలు, అసలు నిధులు మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినాయి, ఏ తరహాలో వెళ్ళినాయి, మీరు సొంతంగా
వాడుకున్నారా, ఏ కంపెనీల్లో పెట్టుబడులుగా మార్చారు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చేటటువంటి విషయాలు. ఇవన్నీ ఒకవేళ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ భారతిరెడ్డి కానీ చెప్పకుండా ఒక్క అడుగు కూడా వేయరు ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాల్లో అనేటటువంటి ముద్ర వేసుకున్నటువంటి వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఈ ప్రధానమైనటువంటి నిందితుల జాబితాలో చేరి విచారణ ఎదుర్కోవడం వల్ల వీళ్ళు వెల్లడించేటటువంటి వివరాలు లేదంటే బయట పెట్టేటటువంటి సాక్ష్యాలు నేరుగా ఆ పార్టీ అధినేత అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఆయన సతీమణి భారతిరెడ్డిని కూడా ఈ కేసులో భవిష్యత్తులో ప్రధానమైనటువంటి నిందితులుగా చూపించేందుకు ఆస్కారం ఏర్పడుతుందంటూ ఆంధ్రప్రదేశ్లో పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా నేరుగానే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇక వాళ్ళు ఈ కేసులో తప్పనిసరిగా ఇరుక్కోక తప్పదు. ఈ కేసులో ప్రధానమైనటువంటి లబ్ధిదారులు వాళ్ళ తరపున మాత్రమే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి తరపున మాత్రమే ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వ్యవహరించారు. వీళ్ళకంటే ముందుగా నేరుగా ఫీల్డ్ లెవెల్లో వ్యవహారాలను మాత్రం రాజ్ రెడ్డి చూస్తూ డబ్బులు వసూలు చేయడము, వీళ్ళకి అప్పగించడం అనేటటువంటి బాధ్యతను నిర్వర్తించారు. ఈ దర్యాప్తు మళ్ళీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయింది కనుక విదేశాల్లో ఈ మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, ఎక్కడి నుంచి ఎలా మళ్ళీ అనేటటువంటిది ఉన్నత స్థాయిలో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఉండేటటువంటి పరిమితులు కొంత టెక్నికల్ నాలెడ్జ్ కొంత పరిమితంగా ఉంటుంది. కానీ ఈడీ అనేది అంతర్జాతీయంగా నిధుల మళ్లింపు ఏమైనా జరిగినా, మనీ లాండరింగ్ జరిగినా పూర్తి స్థాయిలో లోగుట్టును బయటికి తీసేటంత సాంకేతికమైనటువంటి పరిజ్ఞానము నెట్వర్క్ వాళ్ళకు ఉంటుంది కనుక ఈడీ కూడా ఎంటర్ అయినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందనే న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.